Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. Adolescent PCOD చూద్దాం. So, as a fertility specialist, నేను చూసే ప్రతి 1 in 5 patients, 1 in 6 patients PCOD అండి. అంత ర్యాంపెంట్ అయిపోయింది. సో, నాకు వచ్చే ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ 25 to around 30 years పేషెంట్స్ వస్తారు కాబట్టి పెళ్ళైన తర్వాత సో ఇన్ఫర్టిలిటీగా వస్తారనమాట. సో అడాలసెంట్ పీసీఓడి అంటే అంతకు ముందే వాళ్ళకి పీసీఓడి ఫీచర్స్ ఉంటాయి. చాలామంది అడాలసెంట్ వాళ్ళు ఏమవుతుందంటే మెయిన్ ఒబెసిటీ, ఆ వెయిట్ వల్ల ఏమవుతుందంటే కిడ్ అరౌండ్ 11 years 10 years 9 yearsకి ముందే మెనార్కి రావడము. సో దానివల్ల ఆ వెయిట్ వల్ల పీసీఓడి ఫీచర్స్ ప్రెసిపిటేట్ అయిపోవడము, అట్లా ఒక్కొక్క ఫ్యాక్టర్ ట్రిగ్గర్ లాగా మారిపోతూ ఉంటుంది. సో జనరల్గా వీళ్ళు ఏమేమి ఉంటాయంటే ఒబెసిటీతో పాటు హిస్సుటిజం అంటారు, అక్కడక్కడ హెయిర్ రావడం, బియర్డ్ హెయిర్ రావడము, ముస్టాషెస్ రావడము, అబ్నార్మల్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ రావడము, దాంతోపాటు యాక్నే అనమాట, హైపర్ ఆండ్రోజనిజం. ఎందుకంటే టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకు వాటి వల్ల యాక్నే అంతా ప్రజెంట్ అవుతారనమాట. సో మనము ఆ పేషెంట్ అవన్నీ ఫీచర్స్ చూడంగానే వీళ్ళకి ఫ్యూచర్ పీసీఓడి అని చెప్పేసేయచ్చు. సో జనరల్గా వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే మెయిన్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమవుతారంటే కాస్మెటిక్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అలా ఉంటారు కాబట్టి మెయిన్ వీళ్ళు డర్మటాలజిస్ట్ని కలుస్తారు. సో డర్మటాలజిస్ట్ ఆ పింపుల్స్ ట్రీట్ చేయడం, హెయిర్ పీల్స్ అవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి గైనకాలజిస్ట్ కూడా రెఫర్ చేస్తారు, ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఒకసారి చెక్ చేసుకోమని రెఫర్ చేయడం జరుగుతుంది. సో మనం యాజ్ ఎ గైనకాలజిస్ట్ పేషెంట్ చూడంగానే మనకు అర్థమైపోతుంది మేబీ షీఈ్ పేషెంట్ ఆఫ్ ఫ్యూచర్ పీసీఓడి అని. కాకపోతే మనం 18 years వరకు మనం స్కాన్ అడ్వైస్ చేయకూడదండి. ఆఫ్టర్ 18 years తర్వాతనే మనం స్కాన్ చూడాలి. సో స్కాన్లో ఓవరీస్, పెద్ద సైజ్ ఓవరీస్ ఉండడం, అంటే ఓవరీస్ వాల్యూ మెజర్ చేసినప్పుడు మోర్ దాన్ 10 cc ఉండడము, ఒక్కొక్క ఓవరీలో మోర్ దాన్ 20 follicles ఉండడము. సో ఇవన్నీ జనరల్గా మనం పీసీఓడి కిందకు వస్తాయి. అండ్ ఇయర్లో మనకు 12 cyclesలో వీళ్ళకు 7-8 cycles వస్తాయి. ఒక్కొక్కసారి పీరియడ్ కూడా 22 days కన్నా రావచ్చు, లేకపోతే 45 days కన్నా రావచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ మనకు జనరల్గా ఇది పేషెంట్ పీసీఓడి వచ్చే ఫీచర్స్ పేషెంట్లలో ఇలా ఉంటాయన్నమాట. మెయిన్ ఎందుకు అడాలసెంట్ పీసీఓడి అంటే మెయిన్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఒకటి, ఒబెసిటీ, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్, హెరిడిటరీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు మనము ఈ అడాలసెంట్ పీసీఓడి, అడల్ట్ పీసీఓడి ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో వీళ్ళకు మనము ఈ స్కాన్ ఆఫ్టర్ 18 years స్కాన్ అడ్వైస్ చేస్తాము. దీంతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ అడ్వైస్ చేస్తాం, సీరం ప్రొలాక్టిన్. సో మనం అన్ని లెవెల్స్లోనూ చూస్తాం అనమాట. ఒక్కొక్కసారి థైరాయిడ్, ప్రొలాక్టిన్ 2 అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఈ 2 కరెక్ట్ చేయడంతో పాటు మెయిన్ డైట్ రెస్ట్రిక్షన్, వీళ్ళకి ఏమంటే బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయడము, వైట్ రైస్ తగ్గించడము, జంక్ ఫుడ్ తగ్గించడము, మోర్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అనమాట, ఫ్రెష్ ప్లాంట్ ఫుడ్ అడ్వైస్ చేస్తాము, అనిమల్ ఫుడ్ తగ్గిస్తాము. అండ్ మెయిన్ పీసీఓడి వాళ్ళకి వైటమిన్ డి లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయండి. వీళ్ళకి వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మనము ఎంత అర్లీగా మనం ట్రీట్ చేస్తే పేషెంట్ అంత మనకు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవ్వకుండా ఈజీగా ప్రెగ్నెన్సీ రావడం అలా చూస్తుంటాం. సో వీళ్ళకి చాలా మందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. స్లీప్ డిస్టర్బెన్సెస్, స్నోరింగ్, ఇవన్నీ మీకు ఒక సైకిల్ అనమాట. సో దానివల్ల నిద్ర లేకపోవడము, స్ట్రెస్ పెరగడము, మళ్ళీ ఒబెసిటీ, ఇవన్నీ మనకు ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో వీళ్ళకు కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ కౌన్సిలింగ్, డైటీషియన్ కౌన్సిలింగ్, అండ్ సప్లిమెంట్స్, ఎక్సర్సైజెస్, వెయిట్ రిడక్షను, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.